నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్నాం. ఒకప్పుడు మొబైల్ ఉంటే చాలు అన్న స్థాయి నుంచి ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ ఉన్నదే తట్టుకోలేక మనమే మన చెవులకి ఇంకెక్కువ సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నాం. అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మొబైల్కి ఒక్కదానికే వ్యసనం అయిపోయాం అని ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకుండా ఒక చెవులో జోరీగలాగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇలా వాటిని కూడా చాలా సింప్లిఫై చేసి తెచ్చుకున్నాం. బస్సులో ఉన్నా, బైక్ మీద వెళ్తున్నా, రోడ్డు దాటుతున్నా, ఫోన్ మాట్లాడాలన్నా, భోజనం చేస్తున్నా, బోర్ కొట్టినా చెవిలో ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. యువతలో ఇది అత్యధికంగా పెరిగిపోయింది. ఈ అలవాటు ఎక్కడికి దారితీస్తుంది, ఎన్ని అనార్థాలకు తావు వస్తుంది, అసలు ఇప్పుడు యువతకి ఎలాంటి అనార్థాలు జరుగుతున్నాయి ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు మన జీవితంలో భాగమయ్యాయి. సెల్ ఫోన్లో ఎక్కువ సమయం గడిపే యువత అస్తమానం వీటిని చెవులో పెట్టుకొని ఉంచుకుంటున్నారు. ఇయర్ బడ్స్లో కూడా యువత ఎలా తయారయ్యారంటే అమెజాన్లో, వీటిలో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోవడం. అంటే ఎక్కువ వెయిట్ లేకుండా తక్కువ బరువు ఉండి ఈజీగా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోయేంత ఇదిగా సులభంగా తీసుకువెళ్ళే ఫెసిలిటీ చూసుకుంటున్నారు. చెవిలో ఇమిడిపోతున్నందున అవి ఏంటి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ మనకి బయటికి కనిపించాయి. ఇప్పుడు వచ్చిన ఇయర్ పోడ్స్ అయితే చూస్తున్నాం మనం, అవి చాలా లోపలికి ఉంటాయి. అవి వాళ్ళు పెట్టుకున్నారో లేదో కూడా తెలియనంత ఇదిగా చెవిలో ఇమిడిపోతున్న, ఎక్కువగా అలాంటి ఇమిడిపోతున్న వస్తువుల్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి వీటిని చెవిలో పెట్టుకుంటే చాలు పరిసరాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. బైక్ పై రైమ్ అంటూ దూసుకువెళ్తూ పక్కన వచ్చే వాహనాలు ఊసు మరిచిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకొని ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం వెనక వచ్చే వెహికల్ వాడు ఎంతసేపు హారన్ కొడుతున్నా అదే ధ్యాసలో ఉంటున్నారు తప్పితే మరి ఒక్కటి దానితో వదిలేకుండా మన రెండు చెవులలో కూడా అవి పెట్టుకొని డ్రైవ్ చేయడం అనేది చాలా హానికరం. అలాగే చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మితిమీరే వీటిని వినియోగానికి కళ్ళెం వేస్తేనే దీర్ఘకాల వినికిడి సమస్యకు చెక్ పెట్టవచ్చని, చెవి ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్యులు కూడా సూచిస్తున్నారు. చాలా మంది వైద్యులు కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి చెవి వినికిడి తగ్గిపోవడం కూడా జరుగుతుంది ఇయర్ పోడ్స్ వాడడం వల్ల. కొంతమంది ఇయర్ పోడ్స్ వాడితే రేడియేషన్ ఎక్కువ వస్తుంది వైర్లెస్ వాడడం వల్ల, అదే వైర్తో అయితే రేడియేషన్ చాలా తక్కువ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి ఏమీ లేవు. మనం ఏది వాడినా మనకి రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 12 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న 100 కోట్ల మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. అసలు హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ హై ఫ్రీక్వెన్సీతో పాటలు వినడం, భారీ ధ్వనులుండే కార్యక్రమాలకు హాజరు కావడమే దీనికి కారణం అని చెప్పింది. మనం ఏ ఫెస్టివల్ వచ్చినా, మనం ఇప్పుడు జరుగుతున్న బోనాల్ ఫెస్టివల్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. మనం ఇయర్ పోడ్స్తో ఒక్కదాంతో కాకుండా మన చెవి వినికిడి ఎక్కడి వరకు అయితే తీసుకుంటుందో ఆ స్థాయిని మించి మనం వెళ్తూ ఉంటాం. మన చెవి వినికిడి 85 డెసిబల్స్ మాత్రమే వినగలిగే శక్తి మన కర్ణబెరికి ఉంటుంది. కానీ మనం 120 ఎబో డీజేస్ అని మనం ఎక్కువ వినికిడి సౌండ్స్ దగ్గర మన చెవిని వెళ్ళి వినడం, వాటికి తగ్గట్టు మనం డాన్స్ వేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది మనకి ఇప్పుడు తెలీదు. అది శారీరకంగా, మానసికంగా మన ఆరోగ్యం పైన ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. ఇయర్ ఫోన్స్ తరచు చెవిలో పెట్టుకోవడం వల్ల లోపల తేమ చేరి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. 24 గంటలు మనం పెట్టుకుంటాం, అది స్వెట్ వస్తుంది. మనం కాసేపు మన చేతిలో ఏదైనా పెన్ ఇలా పేపర్ పెట్టుకుంటేనే కాసేపు అయ్యాక మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంది. అలా మన ఇయర్ పోడ్స్ పెట్టుకున్నప్పుడు మనకి స్వెట్ రాదా? మనకి కాసేపు ఇయర్ పోడ్స్ తీసైనా ఎవరైనా ఉండగలుగుతున్నారా? ఇన్ఫెక్షన్ సోకి దానివల్ల అలా స్వెట్ రావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఏదైతే నర్వ్స్, మనకి వినికిడి శక్తి ఉన్న నర్వ్స్ కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సీరియస్గాను మారవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో కూడా మన స్ట్రెస్ వల్ల, మనకు ఉన్న స్ట్రగుల్స్ వల్ల కానీ చాలామందికి ఈ మధ్యకాలంలో మధుమేహం అనేది చాలామందికి పెట్టిన వస్తువు ఎక్కడ ఉంటుందో గుర్తుపట్టని స్టేజ్కి వచ్చేసాం. కానీ ఇప్పుడు మనం మన చేతులారా చేసుకుంటున్నాం. ఏంటి అంటే ఇయర్ పోడ్స్ పెట్టుకోవడం వల్ల మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇంకా ఇన్ఫెక్షన్ని సీరియస్ తరం చేస్తుంది. ప్రస్తుతం యువత ఇంతకు మించి శబ్దంతో పాటలు వింటున్నారు. చెవికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే 60 నుంచి 60 నియమం.
కొంతవరకు మేలుని వైద్యులు సూచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇయర్ పెయిన్ ఉందన్నా, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉందన్నా, ఇయర్లో హెయిర్ ఉండడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం ఇంకొకటి మన చేతులారా చేసుకుంటున్నాం. మనంతో అంటే ఇయర్ పోడ్స్ వాడి వాటిని ఇంకా గరిష్టంగా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. అంటే రోజులో 60 నిమిషాలు చొప్పున గరిష్ట వాల్యుమల్ 60% మించి సౌండ్ పెట్టుకోకూడదు. అసలు 60కి మించి మనం సౌండ్ పెట్టుకోకూడదు. కానీ 60 మించి మనం సౌండ్ పెట్టుకోకపోతే మనకి సాంగ్స్ విన్న ఫీల్ రాదని చాలామంది 120 దాకా వినే ఇది చాలామందిని చూస్తూ ఉంటాం. ఇయర్ పోడ్స్ 1 గంట పెట్టుకున్నాము అనుకుంటే ఓకే. కంటిన్యూగా అలా పెట్టుకోకుండా 10 నుంచి 5 నిమిషాలకు బ్రేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. 1 గంట పెట్టుకున్నాము అంటే మిడిల్లో మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ద్వారా శబ్దం నేరుగా కర్ణబేరికి తగులుతుంది. అదే హెడ్ ఫోన్లు అయితే కొంత దూరం ఉంటాయి. ఒకవేళ ఇయర్ బడ్స్ వాడితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేలా చూసుకోవాలి ఖచ్చితంగా. బయట నుంచి వచ్చే సౌండ్ వినపడినందున ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం బస్సు, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. ట్రాఫిక్లో నాయిస్ క్యాన్సిలేషన్ తీసేసి వాడుకోవాలి ఖచ్చితంగా. హెడ్ ఫోన్స్ వాడడం వల్ల కూడా మన చెవిలో నరాలు బలహీనమవుతాయి. ఏంటి వైద్యులు ఎంతమంది చెప్తున్నా మనం వాటిని మాత్రం వాడే విధం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడితే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల చెవిలో ఉండే నరాలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. క్రమంగా వినికిడి సమస్య వస్తుంది. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చాలామంది ఎక్కువ శబ్దంతో వింటూ ఉన్నారు. దీంతో చెవిలో ఉండే బ్యాలెన్స్ ఆర్గాన్ దెబ్బతిని తల తిరగడం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. రక్తపోటు పెరగడానికి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ ఇంకెక్కువగా ఉంటుంది. మనం ఏదైతే ఇంకా దగ్గర నుంచి వింటూ ఉంటామో, ఒక ఇయర్ పోడ్ మనం చెవులో పెట్టుకొని పక్కన వ్యక్తి పిలుస్తున్నది మనం అండర్స్టాండింగ్ చేసుకోలేం. అలాంటి అప్పుడు మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కూడా అన్నిటికీ మనకి ఏదైతే చెవులో ఇయర్గా దగ్గరగా ఏదైతే వినపడుతుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ, ఎక్కువగా ఇయర్ పోడ్స్ పెట్టుకోవడం వల్ల కూడా రేడియేషన్ వల్ల మనకి ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇయర్ ఫోన్స్ అంశం ట్రెండింగ్లోకి వచ్చింది ఇప్పుడు చెప్పాలి అంటే. తాను సెన్సోరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్టు యాగ్నిక్ తన ఇన్స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, జనాలు ఇయర్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని కూడా సూచించారు యాగ్నిక్. యాగ్నిక్ వచ్చి ఒక గాయని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. ఇయర్ పాడ్స్ వాడకండి, ఇయర్ పాడ్స్ వాడడం వల్ల మనము చాలా వినికిడి కోల్పోతాము. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది హఠాత్తుగా వచ్చే చెవిలోని హియరింగ్ నర్వ్ మీద వైరస్ దాడి చేయడంతో ఆ నర్వ్ ఉబ్బుతుంది. అయితే ఆ నర్వ్ ఒక ఇరుకున అస్థిక ద్వారా ప్రయాణిస్తుంది కనుక ఎప్పుడైతే ఉబ్బుతుందో అప్పుడు ఒత్తిడికి లోనవుతుంది. దాంతో పనిచేసే గుణం కోల్పోతుంది. దీనివల్ల శబ్దాలు మెదడుకి చేరే వ్యవస్థ దెబ్బతింటుంది. హఠాత్తుగా చెవుడు వచ్చేస్తుంది. చూసారు కదా, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, మళ్ళీ కొత్తగా మనకి మెడలో ఒక హెడ్ ఫోన్స్ ఒక బ్యాండ్ లాగా ఉండే కూడా వేసుకొని యువత చాలామంది రోడ్లు దాటుతూ కానీ భోజనం చేస్తూ ఇలా రోడ్డు దాటుతూ యాక్సిడెంట్స్ కూడా మనం చాలా చూస్తున్నాం. హెడ్ ఫోన్స్ అంటే పెద్దలు కూడా యూస్ చేస్తున్నారు, దాంతోపాటు పిల్లలు కూడా యూస్ చేస్తున్నారు. యువత ఒక్కరనే కాదు, అందరూ హెడ్ ఫోన్స్కి ఎంత దూరంగా ఉంటే రేడియేషన్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. మనకి తెలియకుండా వచ్చే రోగాలే కాకుండా మన చేతులారా చేసుకోకుండా ఉండవచ్చు. ఇయర్ ఫోన్స్కి దూరంగా ఉండండి.